చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలవక. మరి మీరందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషం. మరి ఈ 2-3 రోజుల నుండి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు మరి తెలంగాణ ప్రజానీకం పైన, తెలంగాణ రాష్ట్ర నాయకులపైన చేస్తున్నటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో, మరి ముందుగా ఏదైతే మనం కొట్లాడి ప్రాణాలకు తెగించి 1200 మంది అమరులైన తర్వాత 13 సంవత్సరాల క్రితం మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి 60 సంవత్సరాల ఆకాంక్ష మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఏవైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, తెలంగాణ వచ్చినందుకు నేను 11 రోజులు పస్తులు ఉన్నానని చెప్పడం, ఆయన తెలంగాణ పైన ఎంత ఈర్ష్య ద్వేషం ఉన్నదనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. నువ్వు 11 రోజులు కాదు కదా, 11 సంవత్సరాలు నువ్వు పస్తులు ఉన్నా కూడా నువ్వు తెలంగాణకు ఏమీ చేయలేవని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ నవనిర్మాణం పేరిట ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ రోజు ఉందో ఆ రోజు నాడే నీకు తెలంగాణ గుర్తొచ్చిందా నవనిర్మాణం చేస్తానని? మరి ఈరోజు మేము నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు మేము ఆంధ్ర పాలకుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం బతికింది. మరి మీరు చేసినటువంటి పాలన మాకు తెలుసు. అందుగురించి మేము వెనుకబడిపోయామనే ఉద్దేశంతో మరి మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరమని మరి 1200 మంది అమరులైన తర్వాత మాకు సిద్ధించినటువంటి తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పాలకులు కుట్ర పన్నుతూ మరి తెలంగాణ ఏ విధంగా పాలించాలి అని చెప్పి రాక్షసుల్లాగా ఈరోజు తెలంగాణలో వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం మరి ఇటువంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి ఇంకొక మాట అన్నాడు, తెలంగాణ ప్రజల దృష్టి వల్లనే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని. నీ కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి, నీ రాష్ట్రానికి రాజధాని లేదు, నువ్వు వెళ్ళి ఆంధ్రాలో నీ నవనిర్మాణం చేసుకో. మా తెలంగాణకు మీ ఆంధ్ర రాష్ట్ర నాయకుల అవసరం లేదు. మాకు శక్తివంతమైనటువంటి నాయకులు మా తెలంగాణకు ఉన్నారు. గతంలో పాలించినటువంటి మా చెన్నారెడ్డి గారు కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా కేసీఆర్ కానీ మాకు పాలించే శక్తి ఉన్నది, మేము పాలించుకుంటాం. మా రాష్ట్రం గురించి నీకెందుకు అంత మక్కువ? ఎన్నడూ లేనిది మరి ఈరోజు నువ్వు వచ్చి మరి తెలంగాణలో మరి నవనిర్మాణం చేస్తానని చెప్పి మీటింగ్ పెట్టడానికి మా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. మరి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నువ్వు బీజేపీతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీ నాయకుని ఆధ్వర్యంలో నువ్వు 2-3 కార్పొరేటర్ సీట్లు గెలవడానికి మరి ఈరోజు నవనిర్మాణం అని చెప్పి తెలంగాణలోకి అడుగు పెడుతున్నావు. మీరందరూ వలసవాదులు, మీకు అక్కడ తినే తిండి గతి లేక మా తెలంగాణకు, మా హైదరాబాద్లో మా భూములు లాక్కొని, మా భూములు కబ్జా చేసి బినామీ పేర్లతో జాగాలు కొని ఈరోజు మీరు తెలంగాణ నవనిర్మాణం అని చెప్తున్నారు. మా తెలంగాణ కోసం మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి అప్పుడు తెలంగాణ సిద్ధించినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇచ్చారో, తెలంగాణ ఇచ్చినటువంటి దేవత మా సోనియా గాంధీ. దీనికి 1200 మంది అమరులైన తర్వాత మనకు సిద్ధించినట్టు తెలంగాణను వాళ్ళు పాలించాలని చూడడము సరైనటువంటి చర్య కాదు. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. నిన్న మా పొన్నం ప్రభాకర్ గారి ఇంటిపైన కొంతమంది జనసేన కార్యకర్తలు దాడి చేశారని తెలుస్తుంది. మీరు ఈ విధంగా మీరు దాడులు ప్రోత్సహించినట్టుగైతే మరి ప్రతి దాడులు ఏ విధంగా చేయాలనేది మా తెలంగాణ ప్రాంతాన్ని, మా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మేము కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము అనుకుంటే నువ్వు పర్టికులర్గా తెలంగాణ తిరగలేవని చెప్పి హెచ్చరించడం కూడా జరుగుతున్నది. మరి ఆంధ్ర నుండి వచ్చిన వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము హక్కున చేర్చుకొని వాళ్లకు మంచి భద్రత కల్పిస్తూ సోదర భావంతో మెదులుతున్నాం. ఈరోజు మీరు అటువంటి దాన్ని భావోద్వేషాలను పెంచుకుంటూ మరి డివైడ్ అండ్ రూల్ పాలసీతో నువ్వు ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ
మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం కొట్లాడుకునే విధంగా నువ్వు చేయడము సరైనటువంటి చర్య కాదు. మరి నువ్వు ఈ విధంగా పాల్పడినట్టుగైతే మరి ఏ విధంగా అయితే నీ అన్న పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీని భూస్థాపితం చేశామో తెలంగాణలో అదే విధంగా మరి ఈరోజు హెచ్చరిస్తున్నాం నీకు. నీ పార్టీ జనసేన పార్టీ ఏదైతే ఉన్నదో దాని పాతాళంలోకి తొక్కి పాతి పెడతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. నేను తెలంగాణలో తిరగనీయం. తస్మాత్ జాగ్రత్త పవన్.